ఉదయ్ కిరణ్ తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోయే పేరు కాదు ఇది. మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరుస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో. చిత్రం సినిమాతో కెరియర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెరతీశాడు ఉదయ్ కిరణ్. ఈయన దూకుడు చూసి చిరంజీవి కూడా తన అల్లుని చేసుకోవాలని ఆరాటపడ్డాడు. కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే నంది అవార్డు అందుకున్న నటుడు ఉదయ్ కిరణే. అద్భుతమైన కెరియర్ కళ్ళ ముందు కనిపిస్తుండగా ఒకే ఒక్క సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. కారణాలు తెలియదు కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ మాత్రం ఉన్నట్టుండి తలకిందులైపోయింది. అప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఉదయ్ కిరణ్ 2004 తర్వాత పూర్తిగా పడిపోయాడు. వచ్చిన ఛాన్సులు నిలబడక, కొత్త అవకాశాలు రాక ఎటూ కాకుండా పోయింది ఉదయ్ కిరణ్ కెరియర్. ఎందుకు అలా అయిపోయింది అంటే, ఇండస్ట్రీలో అందరూ ఒకరి పేరు చెప్తారు కానీ దానికి సాక్ష్యాలు లేవు. తప్పు ఎవరు చేసినా కూడా సూపర్ స్టార్గా ఎదుగుతాడు అనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా రాలిపోయాడు. 10 ఏళ్ల పాటు తన సినిమా కెరీర్ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఈ నటుడు జీవితంలో విఫలమై 2014 జనవరి 5న తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఓ యువ హీరోను చిదిమేశారు అంటూ అప్పట్లో నానా రచ్చ జరిగింది. ఈయన దూరమై ఏళ్లు గడుస్తున్నా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఉదయ్ కిరణ్ అలాగే ఉండిపోయాడు. ఆ మధ్య సునీల్ ఉదయ్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఉదయ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. సునీల్ కెరియర్ మొదట్లో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, హోలీ లాంటి సినిమాల్లో ఉన్నాడు. నువ్వు నేను షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు సునీల్. ఆ సినిమాలో ఓ రన్నింగ్ రేస్ సమయంలో నిజమైన రన్నర్లను తీసుకొచ్చాడు దర్శకుడు తేజ. వాళ్ళతో కలిసి ఉదయ్ కిరణ్ను పరిగెత్తాలని కోరాడు. వాళ్ళతో నిజంగానే పరిగెత్తి ఫస్ట్ వచ్చాడు ఉదయ్. దాంతో సునీల్ వెళ్ళి అంత స్పీడ్గా ఎలా పరిగెత్తావని ఉదయ్ని అడిగితే, చిన్నప్పుడు బస్సుల వెంట పరిగెత్తే అలవాటు అయిపోయిందని సరదాగా సమాధానం చెప్పాడు. షూటింగ్లో అంత సరదాగా ఉండే మనిషి ఆత్మహత్య చేసుకోవడం అస్సలు జీర్ణించుకోలేకపోయానని చెప్పాడు సునీల్. చిత్రం నువ్వు నేను సహా సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత కూడా మనసంతా నువ్వే లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత కాలంలో అసలు సినిమాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. కొన్నాళ్ల పాటు సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత విషిత అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అంతా బాగానే ఉంది, సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటున్న సమయంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం తెలుగు వారందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఉదయ్ కిరణ్తో ప్రత్యేక అనుబంధం కలిగిన దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ మరణం ఎందుకు సంభవించిందో తనకు తెలుసని ఇటీవల కామెంట్ చేశారు. ఉదయ్ కిరణ్ తనతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నారని దర్శకుడు తేజ వెల్లడించారు. ఉదయ్ కిరణ్ జీవితంలో ఏం జరిగింది అనే విషయం తనకు తెలుసునని, చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఉదయ్ కిరణ్ తనకు ఈ విషయాన్ని వెల్లడించారని తేజ చెప్పుకొచ్చారు. నిజానికి ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయారు అనే విషయం మీద సరైన క్లారిటీ ఎవరికీ లేదు. ఆయన ఒకప్పుడు స్టార్ హీరోగా అనేక సినిమాలు చేసి తర్వాత పూర్తిగా అసలు సినిమాలే దూరమైపోవడంతో సెలబ్రిటీ హోదాని మిస్ అయ్యి ఆ డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకొని చనిపోయినట్లుగా ఓ ప్రచారం జరిగితే, కుటుంబంలో భార్యతో ఉన్న సమస్యల వల్లే చనిపోయినట్లుగా మరింత ప్రచారం జరుగుతుంది. ఇదే విషయం మీద దర్శకుడు తేజ మాట్లాడుతూ తనకు అన్ని విషయాలు తెలుసు కానీ బయట పెట్టనని అన్నారు. ఉదయ్ కిరణ్ ఎలాంటి తప్పు చేయలేదని, ఆ తప్పు చేసే ధైర్యం తనకు లేదని కూడా చెప్పారు. ఇక తాను చనిపోయే లోపు ఏదో ఒక సమయంలో ఈ విషయాన్ని బయట పెడతాను కానీ ఇప్పుడు మాత్రం అది బయట పెట్టనని ఆ మధ్య ఓ సందర్భంలో తేజ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా సీనియర్ నటుడు మురళీమోహన్ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి సంచలన నిజాలు బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ ఉదయ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ దివంగత నటుడి జీవితంలో ఏం జరిగింది అని యాంకర్ ప్రశ్నించగా మురళీమోహన్ మాట్లాడుతూ, ఉదయ్ కిరణ్కి హైపర్ టెన్షన్ సమస్య ఉంది. విపరీతమైన బీపీ తరహాలో టెన్షన్ పడేవాడు. నన్ను తరచుగా కలుస్తూ ఉండేవాడు. అతని సమస్య గురించి తెలుసుకొని ఓ డాక్టర్ దగ్గర జాయిన్ చేశాం. బీపీ వచ్చినప్పుడు మనిషి కంట్రోల్లో ఉండటం కూడా కష్టం. దీని నుంచి బయటపడడానికి ఉదయ్ కిరణ్కు ట్రీట్మెంట్ అవసరమని భావించాం. అందుకే డాక్టర్ దగ్గర చేర్చాం అని చెప్పుకొచ్చారు. ఆ డాక్టర్ కూడా ఉదయ్ కిరణ్ని సొంత తమ్ముడిగా భావించి చికిత్స మొదలుపెట్టింది. అన్ని జాగ్రత్తలు చెప్పేది, ఆవేశం తగ్గించుకోవాలి అని సూచించింది. అందుకు ఉదయ్ కిరణ్ కూడా అంగీకరించాడు. కానీ ఏదైనా సంఘటన జరిగితే మాత్రం ఆవేశపడిపోయేవాడు. తన సమస్యను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని అన్నారు మురళీమోహన్. కొన్నాళ్ల క్రితం ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ, ఉదయ్ కిరణ్ చాలా టాలెంట్ అని, రెండో సినిమాతోనే స్టార్ అనిపించుకున్నవాడు,
తమ్ముడి సినిమాను మళ్ళీ థియేటర్లో చూస్తానని నేను అనుకోలేదు. అలాంటి అవకాశాన్ని నువ్వు నేను రిలీజ్ కల్పించింది. సినిమా చూస్తున్నంతసేపు ఉదయ్ కిరణ్ నాతో పాటు థియేటర్లలోనే ఉన్నాడనే భావనలో ఉన్నాను. ఇంతకాలం అవుతున్నా అతని నటన పట్ల అందరూ చూపుతున్న అభిమానం నాకు చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది అని చెప్పుకొచ్చింది. ఉదయ్ కిరణ్ చివరిగా చేసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. ముఖ్యంగా శ్రీరామ్ సినిమాపై అతని అంచనాలు దెబ్బతిన్నాయి. ఆ విషయంలో అతను చాలా డీలా పడిపోయాడు. సక్సెస్లు, ఫెయిల్యూర్లు సహజం, వాటి గురించి అంతగా ఆలోచించుకో అని నేను చెప్పాను కూడా. అయినా ఆ విషయంలో అతను ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అతను చనిపోవడానికి కారణం తన సినిమాలు ఆడటం లేదనే ఒకే అసంతృప్తి అని చెప్పారు. డబ్బులు లేక ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు అనేది నిజం కాదని అన్నారు. ఎందుకంటే ఉదయ్ కిరణ్కి అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి. ఉదయ్ కిరణ్ దగ్గర కోట్ల విలువైన ఆస్తులు, బంగారం ఉన్నాయి. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆ బంగారము, ఆస్తులు ఉదయ్ కిరణ్ భార్య విషిత తీసుకున్నారు అని శ్రీదేవి చెప్పుకొచ్చారు. అలాగే ఆమెను ఎప్పుడు కలవాలన్నా కూడా కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటూ తిరిగేది అని ఆమెపై ఆరోపణలు చేశారు. పరోక్షంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం భార్య విష్క అని ఇండైరెక్ట్గా చెప్పారు శ్రీదేవి.